హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యతో. లాస్ట్ వీడియోలో మనం 6th క్లాస్కి సంబంధించిన ఎవ్రీ లెసన్ అండ్ ప్రతి ఒక్క కవి గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇండెక్స్ అనేది. సో ఈరోజు 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయిన అభినందన అనే పాఠ్యం గురించి మనం నేర్చుకుందాం. ఈ అభినందన అనే లెసన్ని శేషన్ లక్ష్మీనారాయణాచార్య గారు రచించారు. సో ఇక్కడ మనకి బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని ఉంది కదా. అలాగే ఇక్కడ కింద మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పై బొమ్మలో ఏం జరుగుతున్నది? పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు అనే ఈ ప్రశ్నలని మనం పిల్లల్ని అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాఠం ఉద్దేశ్యం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. సో మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే, ఈ పాఠంలో ఎవరి గురించి చెప్తున్నారు? సైనికులు అలాగే రైతుల గురించి, వారి గురించి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ అభినందన అనే పాఠాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించడం జరిగింది. ఇక్కడ మనకి పాఠ్యభాగ వివరాల్లోకి వెళితే, ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఈ పాఠాన్ని గేయం రూపంలో రచించారన్నమాట. ఈ గేయం అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషన్ లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ శేషన్ లక్ష్మీనారాయణాచార్య గారు ఒక గేయ సంకలనాన్ని రచించారు. దాని పేరేంటి అంటే స్వరభారతి. ఈ స్వరభారతిలో నుండి, ఈ స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడిన పాఠ్యాంశమే మనకు 6వ తరగతి ఫస్ట్ లెసన్ అభినందన. నెక్స్ట్ ఇప్పుడు కవి పరిచయాన్ని చూద్దాం. కవి వచ్చేసి ఎవరు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నుగునూరు. వారి తల్లిదండ్రుల పేర్లు కనకమ్మ, నరహరి స్వామి. ఈ కనకమ్మ, నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. అనేక మంది శ్రోతలు అంటే వినేవాళ్ళు. ఈ కవితలు కానీ, ఈ రేడియోలో పద్యాలు కానీ, వచనాలు కానీ, గేయాలు కానీ వినేవాళ్ళు ఉంటారు కదా, ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎంతో ఆకర్షించాయన్నమాట ఈయన రచనలు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. సో ఈయన విమర్శన వ్యాసాలు అనేవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయట. మరి ఈయన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 15/4/1947 నుండి 17/5/1998 వరకు ఈయన కాలం అనేది ఉంది. సో ఇక్కడ మనకి విద్యార్థులకు సూచనలు అని కింద ఉన్నాయి. పాఠంలోని బొమ్మను చూడండి, పాఠం ముందున్న ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాలను ఊహించండి. ఇవన్నీ కూడా మనం పిల్లలతోని చేయించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రవేశిక. దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకుందాం. పల్లవి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి
ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మురులకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీరులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రువులను దున్ని దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. సో ఇప్పుడు మనం ఈ గేయానికి సంబంధించిన సారాంశాన్ని తెలుసుకుందాం. రైతులకు సైనికులకు వందనాలు తెలియజేస్తూ శేషన్ లక్ష్మీనారాయణాచార్య గారు ఈ గేయం అనేది రాశారు కదా. ఇప్పుడు చూద్దాం ఇందులోని తాత్పర్యం. రైతులకు సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్లకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకొని రైతులకు, ఎవరికి తలవంచని సైనికులకు, దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. ఇక్కడ కవి ఏమని చెప్తున్నాడు మనకి? రైతులకును సైనికులకు వందనాలు. వారు ఎవరికి తలవంచకుండా దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు అని చెప్తున్నాడు. అభినందనలు, వారికి మా అభినందనలు అని చెప్తున్నాడు. నేల తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా అంటే వారిలోని శక్తినంతా ఉపయోగించి చెమటను ధారపోసి వాళ్ళు బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. అంటే బంగారాన్ని పండిస్తూ అంటే ఇక్కడ రైతులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు కదా. సో ఇక్కడ కవి వ్యవసాయాన్ని బంగారంతో అంటే ఆ పంటను బంగారంతో పోల్చాడు. కంటికి రెప్పవలే చేను చుట్టూ కంచెవలే ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. అంటే కంటికైతే మన రెప్ప ఏ విధంగా కవచంగా ఉంటుందో, రక్షణగా ఉంటుందో, చేను చుట్టూ కంచెను ఎలాగైతే ఏర్పాటు చేస్తారో ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు అని ఇక్కడ కవి చెప్తున్నాడు. దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. దురాశ అనే మాయకు లోబడకుండా అంటే దేశం కోసం ఎంతో శ్రమపడి పగలు రాత్రి అని తేడా లేకుండా వాళ్ళ విధిని నిర్వర్తిస్తారు కదా. మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరచిపోరు. నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు అని కవి ఇక్కడ చెప్తున్నాడు. విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. ఇక్కడ రైతులకి కూడా వందనాలు చెప్తున్నాడు కవి. దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశకీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులకు జవానులకు అభినందనలు. జవానులకు ఇక్కడ అభినందన తెలియజేస్తూ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రైతులకి జవానులకి అభినందనలు తెలియజేస్తూ ఈ గేయాన్ని రచించడం జరిగింది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇవి చేయండిలో గ్రామర్ పార్ట్ అనేది చెప్పుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.